హాయ్ మామ అందరికి. ఈ వీడియోలో ఎంత క్రింజ్ జరిగిందో నేను చెప్పడం కంటే మీరు చూడడే బెటర్. చూడండి. అందుకని ఈరోజు పొద్దుగాలనే బిఆర్ స్టార్ట్ చేశాను. ఏముందిలే అనుకొని స్టార్ట్ చేసాం, కానీ ఇళ్ళ మ్యాచ్లో జరిగిన క్రింజ్లు ఏ మ్యాచ్లో జరగలేదు బ్రో. దిగడం అయితే నేను భీమశక్తి పైన దిగి నా మంచి లూట్ ఏరుకొని వచ్చేసరికి మా టీమేట్ నాకు అయ్యాడు. వాడు బయటకు వస్తుందని చూసేసరికి మా టీమేట్ ఇంకోటి కొట్టాడు. రివెంజ్కి నేను ఇంకొని కొట్టుకున్నాను. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే మా టీమ్మేట్లో ఒకళ్ళ మించి ఒకళ్ళు ఉంటారు. నెక్స్ట్ వీడియోలో మా టీమ్మేట్స్ గురించి ఒక మంచి వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా చూసేయండి. వీడైతే రివైవ్ ఇచ్చేసి నా దారిలో నేను వెళ్తుంటే వీడు వచ్చింది చూడండి. ఇంకైతే బాడీ షర్ట్లు బాగానే కరెక్ట్ చేసినా కానీ ఆడ క్యారెక్టర్ వేసుకుని వెళ్ళిపోయాడు బ్రో. చూస్తే మళ్ళీ నేను నాకే టీమేట్స్ ఉన్నారు వాడు సరిపోయింది, కానీ లేకపోతే బ్రతుకున్నాగానే సమాధి చేసేటోడు. ఎంతైనా కానీ టీమేట్స్తో ఆడే వైబే వేరు బ్రో. ఇలా నేను మెడికిట్ వేసుకొని ఆడ పీక్ కిందకి వెళ్తుంటే మా స్కిల్ అరే ఇలాంటివి ఎంకరేజ్ చేయాలి. ఇలా అప్పుడప్పుడు తగులుతాయి గుడ్డు పుళ్ళు. సో ఎంకరేజ్ చేయండి మా అరే. మనం కొట్టిన హెడ్ షాట్ బూడిదలో పోసిన పన్నీర్ కావద్దుగా. అబ్బా నువ్వు ఉండాలిరా ప్రతి టీంలో. ఇంకొని ఒకటి అట్నే 20. చాలు చాలు చాలు, ఈ జన్మకి చాలు రా. రివైవ్ అడగంగానే రివైవ్ ఇస్తారు. మీరు 2 ఫ్రెండ్స్ ఉండాలిరా. సింపుల్గా పైన ఒక నాక్ చేసి మా ఫ్రెండ్కి రివైవ్ ఇవ్వచ్చు. అయ్యో వెనక లేదు. ఆడ ఫుడ్ స్టెప్ వస్తున్నాయి, ఆన్ వేద్దామని పోతే ఆడ నన్ను వేసింది. ఎంతైనా టీమేట్స్ బ్రో. నా కోసం చూడండి జోన్లోకి పోయి మరి రివైవ్ ఇస్తున్నారు. మీకు ఇలా టీమేట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈడ పీక్ పైన క్యాంప్ వేసారు, కానీ వాళ్ళు అయితే బయటకే వస్తలేరు. ఈడ కూడా ఉన్నాడు. సింపుల్గా బాడీ కొట్టేసి డౌన్ చేసి అలా అలా వెళ్తుంటే 2 టీమేట్స్ నాకు అయ్యారు. జోన్ దగ్గరకు వస్తుందని వెళ్తుంటే ఈ అమ్మాయి కనిపించింది. ఫ్లయింగ్ కిస్ ఇద్దాం అనుకున్నా, కానీ అలా టీమేట్లో వాడు చూసుకోలే. నేనే వేసుకురాకుండా నాకు ఫ్లయింగ్ కిస్ పెట్టేసి బాబాయ్ అన్నా అన్నారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాబాయ్.